మరోవైపు ఓరుగల్లులో పార్టీల ప్రచారం తారాస్థాయికి చేరింది. అన్ని పార్టీలు వరంగల్ పైనే దృష్టి పెట్టాయి. టీఆర్ఎస్ కేబినెట్ మినిస్టర్లు, కాంగ్రెస్ జాతీయ నేతలు, బీజేపీ కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గాన్ని చుట్టేస్తూ విమర్శలకు పదును పెడుతున్నారు. బైపోల్ ప్రచారానికి 3 రోజులే టైం ఉండటంతో జోరు పెంచాయి పార్టీలు. అధికార పార్టీ నుంచి మంత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వరంగల్ ఈస్ట్లో మంత్రి హరీష్ రావుతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, పరకాల నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ ప్రచారం చేశారు. వరంగల్ టౌన్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ ఓటర్లను అభ్యర్థించారు. భూపాలపల్లి మండలంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రచారం చేశారు. తెలంగాణ వస్తే అర్ధరాత్రి పూట పాము కాటుతో చచ్చిపోయే దుస్థితి ఉండదు. తెలంగాణ వచ్చింది కాబట్టి వచ్చే ఉగాది నుంచి వెళ్ళి మీకు 9 గంటల కరెంటు పొద్దులు ఇయ్యబోతున్నామని చెప్పి మనం చేస్తున్నా. ఆశీర్వదించి కారు గుర్తుపైన ఓటు వేసి పసునూరు దయాకర్ గారిని గెలిపించవలసిందిగా మా పెద్దలకు, మా అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు అంత విజ్ఞప్తి చేస్తూ రేపు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది టీఆర్ఎస్. దీనికి సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. సభ ఏర్పాట్లను టీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. మా ముఖ్యమంత్రి గారి బహిరంగ సభతో, మా పార్టీ అధ్యక్షుల వారి బహిరంగ సభతో మా మెజారిటీ ఎంతో తేలిపోతుంది. ఇప్పటికే మా అభ్యర్థి విజయము ప్రజల ఆశీర్వాదంతో దాదాపుగా ఖాయమైంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ధీటుగా ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వరంగల్లో ఉండి ప్రచారం తీరును పర్యవేక్షించారు. గౌడ, బంజారా సంఘాలతో ఇంటరాక్ట్ అయ్యారు. వర్ధన్నపేటలో మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే క్యాంపెయిన్ చేశారు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనన్నారు నేతలు. వరంగల్ ఈస్ట్ సెగ్మెంట్లోని మండి బజార్లో షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ప్రచారం చేశారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ మాజీ ఎంపీలు చేసిన కృషితో పాటు కాకా చేసిన సేవలను గుర్తు చేశారు నేతలు. वो बात हमेशा करते थे सोनिया जी के साथ कि हमारी मांग है तेलंगाना सेपरेट होना चाहिए. जो नेता ने आपको सेपरेट करके तेलंगाना दिया है उसको कैसे भूलेंगे. और उनका ये रिप्रेजेंटेटिव आपके सामने है, उनको वोट देके आपके साथ है, कांग्रेस के साथ है. వెంకటస్వామి గారు అంటే ఎవరు గుర్తుపట్టలేని వ్యక్తి కాదు. వెంకటస్వామి గారి కుమారు. ఆయన కేంద్రంలో మంత్రి చేసిండు, రాష్ట్రంలో చేసిండు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేసిండు, జిల్లా ప్రెసిడెంట్. ఏ పోస్టు చేయలేని పోస్ట్ లేదు, ఒక ప్రధానమంత్రి, రాష్ట్రపతి తప్ప అన్ని పోస్టులు చేసిన అలాంటి గొప్ప వ్యక్తి కుమారుడు కూడా ఇవాళ మన మధ్యలో వచ్చినారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని విఫలం, ఏ ఒక్క కార్యాచరణ జరగలేదో వారికి ఒక మంచి మెసేజ్ పోతుంది, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ కోరుతూ హస్తం గుర్తు సర్వే సత్యనారాయణ గారికి ఓటేసి గెలిపియని చెప్పి కమలనాథులు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. వర్ధన్నపేటలో కిషన్ రెడ్డి, వరంగల్ టౌన్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ క్యాంపెయిన్ చేశారు. స్టేషన్ ఘన్పూర్, పరకాలలో టీడీపీ నాయకులతో కలిసి బహిరంగ సభలు నిర్వహించింది బీజేపీ. వరంగల్ అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించాలని కోరారు నేతలు. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే 21వ తేదీన మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి ఈ ప్రభుత్వానికి తొడపాసం పెట్టి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ, తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి బీజేపీ పువ్వు గుర్తు కొట్టేయాలి. చాలా మందికి సైకిల్ వేసిన అలవాటు ఉన్నది. ఆడ సైకిల్ లేదని తెలుగుదేశం వాళ్ళది లేదని మళ్ళీ రావద్దు. తెలుగుదేశం బలపరిచిన పువ్వు గుర్తుకేయాలి. మన రైతన్నల పానాలు కాపాడుకోవాలి. రైతన్న పానాలు కాపాడుకోవాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మన రైతన్నల రుణాలు మార్పు చేసుకోవాలి. కేసీఆర్ ఎట్లాగూ చేస్తలేడు. అన్నలారా, నేను వస్తున్నా, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. వైసీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్రావు తరపున ఆ పార్టీ అధినేత జగన్ ప్రచారం చేశారు. పాలకుర్తి, తొర్రూరులో జరిగిన రోడ్ షోలలో పాల్గొన్నారు. అటు ఎన్నికలకు బందోబస్తు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు పోలీసులు. ఇవాళ వరంగల్ టౌన్లో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. వరంగల్ డివిజన్లోని సీఐ, ఎస్ఐలు కూడా ఈ కవాతులో పాల్గొన్నారు.